ఏదైతే పెన్షన్లకు సంబంధించినో లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలకు సంబంధించినో బాబు ఎంత చెప్తున్నారో ఆ డేటా ఏంటన్నటువంటిది చూపెడుతూ తన హయాంలో ఏం జరిగిందన్నది డేటాది కంపారిజన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం, నేను దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు అట్లాగే అమరావతి ప్రాంత రైతులైతే జగన్ చెప్తున్నది రాంగ్ అంటూ సాక్షులు రాసుకొస్తున్నది రాంగ్, ఏదైతే ఏది ఎస్ఐండ్ భూములకు సంబంధించి దోచుకున్నారని రాసింది రాంగ్, అదిగో వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ ఇచ్చినటువంటి లెక్క ఇదిగో అంటూ ఈ లెక్క చెప్పుకొస్తున్నారు. అప్పట్లో చెప్పుకొచ్చినటువంటి లెక్క రాజధానిలో భూ సమీకరణలో తీసుకోబడిన 34,400 సెంట్లలో పట్టా భూమి 31,711 సెంట్లకు గాను 31,255 సెంట్లకు వార్షిక కౌలు చెల్లించడం జరిగింది. మిగిలినవి 455 సెంట్ల భూమిలో వివాదాల్లో మరియు సివిల్ వివాదాల్లో ఉన్నందున వార్షిక కౌలు చెల్లించడం జరగలేదు. అసైన్ భూమి 2,689 సెంట్లలో 0.14 సెంట్లో 4వ తరగతి 6వ తరగతికి చెందిన భూములకు 380 ఎకరాలు కౌలు చెల్లించడం జరగదు. మిగిలిన తరగతులకు చెందినటువంటి భూములకి 2,308 విషయంలో సిఐడి విచారణ జరుగుతున్నందున విచారణ తర్వాత వారికి వార్షిక కౌలు చెల్లించేందుకు చర్యలు తీసుకోబడును. అసైన్డ్ భూమి వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయంటే కేటగిరీ 1లో 52 మంది రైతులకి 72 ఎకరాలే, కేటగిరీ 2లో 1,145 రైతులు 1,409 ఎకరాలే, కేటగిరీ 3లో 980 మంది రైతులకి 588 ఎకరాలు, కేటగిరీ 4 440 మంది రైతులకి 290 ఎకరాలు, కేటగిరీ 5లో 295 మందికి 237 ఎకరాలు, అదే సమయంలో కేటగిరీ 6లో 227 మందికి 90 ఎకరాలు. టోటల్గా రైతులు 3,139 మందికి సంబంధించి 2,689 మంది రైతులకు సంబంధించి మాత్రమే ఉన్నటువంటి విషయాన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నారు అన్నట్టు వీళ్ళు హైలైట్ చేస్తున్నారు.